ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీ దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లు మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి మిమ్మల్ని ఆశీర్వదించును. అవును, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావా? లేకపోతే మా కుటుంబం ఎంతో బహుజనాలకు దూరం అయిపోయి, బంధువులకి, ఆత్మీయులకి, కుటుంబాలన్నిటికీ దూరం అయిపోయి మేము ఒంటరిగా బ్రతుకుతున్నాం కదా ప్రభు అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను 1000 రెట్లు ఎక్కువగా చేస్తాను. నీ చుట్టూ 1000 మంది ఉండేటట్టుగా దేవుడు నేను చేస్తాడంట. ఒంటరి వారు 1000 మంది అగునని వాగ్దానం ప్రకారం నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడొద్దు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీ చుట్టూ ఉన్న నీ శత్రువులన్నిటిని జయింపచేసి ఆయన నీకు ఆశీర్వాదకరంగా నీ ప్రాంతాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిసరాలను కానీ నీకు ఆశీర్వాదకరంగా అనుగుణంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు అట్టి కృప నిజంగా నీలో పెట్టబోతున్నాడు. నువ్వు భయపడొద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి కావు. త్వరలో నిన్ను అనేక జనసంఖ్యగా, అనేకమైన ఆశీర్వాదకరంగా బిడ్డలుగా చేయబోతున్నాను. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా కూడా మారబోతున్నావు అన్నమాట. నిజమే, నువ్వు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సర్వశక్తి మంతుడు. ఆయన మాట ఇచ్చాడంటే మాటే. ఆయన అంటున్నాడు, 1000 మంది అగును. ఒంటరివాడు 1000 మంది అగును. వెన్నిక లేనివాడు బలమైన జనం అగును అంటున్నాడు. కాబట్టి నువ్వు బలమైన జనంగా మార్చబడబోతున్నావు. దేవుడు అట్టి కృప నీకు ఇవ్వబోతున్నాడు. నిజంగా యోసేపుని ఒంటరిగా అమ్మివేశారు, కానీ మరి తన అన్నలే పరిగెత్తుకుని తన దగ్గరికి వచ్చారు. ఆ రాజ్యమంతా ఆయన అధికారంలోకి వచ్చింది. ఈరోజు నిన్ను కూడా దేవుడు అట్టి కృపతో నింపబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మాకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, బలమైన జనంగా మమ్మల్ని చేసినందుకు కూడా కృతజ్ఞతలు, రాబోయే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా అనారోగ్యంతో అస్వస్థతో ఉన్నారు ప్రభా, వారందరినీ మంచి ఆశీర్వాదం, ఆరోగ్యము, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానంతో నింపండి. ఆయా ఐశ్వర్యంతో నింపండి. మంచి పేరు, ఖ్యాతి, ఘనతతో నింపండి. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలందరికీ నూతన ఆశీర్వాదాలు, ఆయా బలము, ఆరోగ్యం, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.